నమ్మకం అంటే ఏమిటి, మూఢనమ్మకం అంటే ఏంటి? రామ్ గోపాల్ వర్మ గారు దేని మీద నమ్మకం పెడతారు, దేన్ని పక్కకి పడేస్తారు? అవి ఒక భూమి కొడతారు అన్న. గంటకు ఒకసారి బాబా శిష్యులు అంటారు, ఇదంటారు, అదంటారు. మీరు పోయి పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే అల్లా ఉంటే మీ పరిస్థితి ఏంటన్న? వీళ్ళందరూ ఎవరి దేవుళ్ళు నాని చేస్తున్నప్పుడు వీళ్ళందరికీ సంబంధించిన స్వర్గాలు ఉంటాయా, ఒకటే ఉంటుందా అక్కడ తెలియదు. మల్లిక్ పరచూరి గారిని విపరీతంగా నమ్మారా? తిరుపతి అందరు వెళ్ళి లైన్లో నుంచున్నారు. కానీ ఒకవేళ వెంకటేశ్వర స్వామి నిజంగా ప్రత్యక్షమైపోయి లైన్లో నుంచిన వాళ్ళ దగ్గర మీరు అందరూ ఇప్పుడు చచ్చిపోండి, మీ అందరికీ నేను స్వర్గప్రాప్తి ఇచ్చేస్తా, వచ్చే జన్మలో ఇంతకన్నా బెటర్ లైఫ్ ఇస్తా అని చెప్పాడు అనుకోండి, ఆయన కూడా ఎవరు చావు. మీకేది పోనప్పుడు మీ నమ్మకం ఉంటుంది, మీది పోయినప్పుడు ఆ నమ్మకం అంత పనిచేయదు. దేవుని నమ్మేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగోటిస్తాడు. లక్షల కోట్ల జీవరాశుల్లో వాడిని స్పెషల్గా చూడమని అని ఎక్స్పెక్ట్ చేయటం అది ఈగోకు సంబంధించిన విషయం. అప్పుడు ఆయన ఏమంటాడు, దేవుడు మిగతా పక్కన నన్ను మట్టు కాపాడండి. మీరు ఒట్లని నమ్ముతారా? దేవుడి మీద ఒట్టేసి ఎంతోమంది అబద్ధాలు చెప్తారు. ఎందుకు? డిఫరెంట్గా దేవుడు ఏం చేయడం తెలుసు. ప్రహ్లాదుడి గురించి ఆ నమ్మకం ఏంటి? ప్రహ్లాదుడు బేసిక్లీ ఐ థింక్ ఈజ్ ద వర్స్ట్ సన్ ఎవర్ బోర్న్. హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ స్పార్క్ ఆఫ్ రామోయిజం. నమ్మకాలకి మూఢనమ్మకాలకి మధ్య అంతరం బాగా తగ్గిపోతున్న ఒక క్లిష్ట సమయంలో ఉంది ప్రపంచం అంతా కూడా. ఆనందయ్య ఆయుర్వేదం నుంచి ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ వరకు ఎంత సైన్స్ ఉన్నా, ఎంత పరిశోధన ఉన్నా, అంతిమంగా ఒక నమ్మకం ఉంటేనే మనం దాన్ని స్వీకరించి అది పనిచేసే పరిస్థితులు అని కూడా ప్రపంచానికి అర్థమైపోయింది. మరోవైపు తీవ్రమైన సంఘటనలు చూస్తున్నాం. పూర్తిగా విచక్షణ కోల్పోయి ఇంకా ఏదో ఉందని ఆశించి ఉన్న జీవితాన్ని కాపాడుకోకుండా ఎక్కడెక్కడో ఎలాంటివో క్షుద్ర పూజలు చేసేసి సొంత పిల్లల్ని కూడా బలిస్తున్న కఠోరమైన సంఘటనలు కూడా చూస్తున్నాం. నమ్మకం అంటే ఏమిటి, మూఢనమ్మకం అంటే ఏంటి? రామ్ గోపాల్ వర్మ గారు దేని మీద నమ్మకం పెడతారు, దేన్ని పక్కకి పడేస్తారు? ఇదే అంశంపై ఇవాల్టి స్పార్క్ ఆఫ్ రామోయిజం. సార్ నమస్కారం, స్వాగతం అని నేను ఇప్పుడు గ్రాంధిక తెలుగులో మాట్లాడేందుకు అలా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నమస్కారం పెట్టి నేను మీరు బాబాలాగా ఫీల్ చేసేసి. మీరు తప్పకుండా బాబానే. నేను రామా కృష్ణ అదిగో దేవుడి పేరు స్మరించుకున్నందుకు పైనుంచి అలా పూర్వవర్షం మాకు గ్రాఫిక్స్లో కురుస్తుంది. ఎస్. సో ఫండమెంటలీ ఐఎమ్ నాట్ షూర్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది నమ్మకానికి మూఢనమ్మకానికి. ఎందుకంటే ఇప్పుడు బేసిస్ లేకుండా ఏమి అసలు దాంట్లో ఒక గుడ్డిగా నమ్మేస్తుంది అని మూఢనమ్మకం అనుకోండి, ఆ నమ్మకం వలన ఎవరికో ఒక హాని జరుగుతుందా, లేకపోతే సంథింగ్ లైక్ దట్, లైక్ యూ మెన్షన్ ద ఇన్సిడెంట్ యూనో రైట్. కానీ ఫండమెంటలీ చూస్తే మీకు ఐదర్ తెలుసు లేకపోతే మీరు నమ్ముతారు. తెలుసు అనేది నాలెడ్జ్కి ఒక సైంటిఫిక్ బేసిస్ ఉంటుంది, కానీ ప్రతి ఒక్కళ్ళకి ఒక సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఉండడానికి ఛాన్స్ లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం, సైంటిస్ట్ని నమ్ముతాం. రైట్. యా, దట్ ఆల్సో కమ్స్ అండర్ బిలీఫ్. కానీ సైన్స్ చాలాసార్లు ఒక్కొక్కసారి మేము తప్పు చేసామని చెప్తుంది మళ్ళీ. లేకపోతే సైన్స్ అనేది కంటిన్యూస్లీ ప్రోగ్రెస్లో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్లీ ఒక చోట స్టాప్ అవ్వదు. ఒక పర్టికులర్ టైంలో మనం బిలీవ్ చేసిన అర్థం అనేది ఫ్లాట్గా ఉంది అని బిలీవ్ చేసాం. ఇంకో పర్టికులర్ టైంలో గెయిల్ వచ్చిన తర్వాత రౌండ్ అని ప్రూవ్ చేశాడు. అలాగా కంటిన్యూస్గా ఎవాల్వ్మెంట్ ఉంటుంది. మనకున్న ఏది మన ఆ టైంలో కరెక్ట్ అనుకున్నామా లేదా అనేది. రైట్. సో మోడర్న్ ఆస్పెక్ట్లో ఏమవుతుందంటే ఒక ఫైనల్గా మన మైండ్లో ఉన్న సెన్సెస్ ఏదైతే ఉన్నాయో, మనం ఏదైతే మనం ఆస్వాదించగలిగామో దాని నుంచి మన రేంజ్ ఉంటుంది థింకింగ్. నాకు మీరు ఇప్పుడు నా కళ్ళు నా సెన్స్ ఆఫ్ సైట్తో కనిపిస్తున్నారు, మీరు ఆ సోఫాని మీ సెన్స్ ఆఫ్ టచ్తో ముట్టుకుంటున్నారు, ఆ మాటలు మీ సెన్స్ ఆఫ్ హియరింగ్తో అంటున్నారు. ఈ సెన్సెస్ అన్నీ ఫంక్షన్స్ ఆఫ్ యువర్ మైండ్. రైట్. అప్పుడు మీ ఇంద్రియాలు పనిచేయటం వల్లనే నేనున్నానా లేకపోతే ఏదో షూట్ జరుగుతుందా, స్పార్క్ ఆఫ్ రామోయిజం అనేది మీకు ఎలా తెలుస్తుంది? బికాస్ ఆఫ్ యువర్ సెన్సెస్. రైట్. మీరు ఇప్పుడు నేను మాట్లాడే మాటలు బోర్ కొట్టి మీరు నిద్రపోయారు అనుకోండి, మొత్తం రామోయిజం మాయమైపోతుంది, నేను మాయమైపోతుంది అంతా. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ యాక్చువల్లీ ఓన్లీ ఇన్ యువర్ మైండ్. దానికి రియాలిటీ ఉండదు. ఎందుకంటే మీరు నిద్రపోయినప్పుడు ప్రపంచం పోయింది, మెలుగుకుంటూ వస్తుంది అది. అండ్ దిస్ హ్యాపెన్స్ టు ఎవ్రీ కాన్షియస్ లివింగ్ బీయింగ్. సో అప్పుడు నాకు నేను తప్పిస్తే ప్రపంచమే లేదు అని నేను అనుకున్నాను అనుకోండి ఒక సెకండ్, విచ్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే మనం నిద్రపోతున్నప్పుడు మన కళ వచ్చినప్పుడు అదే నిజం అనిపిస్తుంది. మేల్కొనే వరకు 100% అది నిజం అని మనం ఫీల్ అవుతాం. ఎందుకు? మన సెన్సెస్ చెప్తున్నాయి.
మనకున్న మైండ్లో ఇంటర్నల్ ప్రాసెస్లో ఇది నిజం అని భ్రమ కలిగిస్తాం. సో సేమ్ థింగ్ కెన్ ఎక్స్టెండ్ అవుట్ సైడ్. యా. సో అప్పుడేంటి ఈ నమ్మకం మూఢనమ్మకం కాంటెక్స్లో ఏ మనిషి దేన్ని నమ్ముతున్నాడు అనేది కేవలం అతని పర్స్పెక్టివ్లో ఉంటుంది. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటాడు, ఎవడో ఊర్లో ఉంటాడు, ఒక ట్రైబల్ ఉంటాడు, లేకపోతే ఒక యానిమల్ ఉంటుంది. దాని ప్రపంచంలో అది ఏం నమ్ముతుంది, వాడు ఏం నమ్ముతున్నాడు అని మనకు అర్థం అవ్వటం అనేది ఇంపాసిబుల్ అసలు ఆ కాంటెక్స్ట్లో. సో ప్రతి థింకింగ్ పర్సన్కి వాళ్ళ సెపరేట్ ప్రపంచం ఉంటుంది. రైట్. ఇప్పుడు ఆ ప్రపంచంలో దెయ్యాలు ఉన్నాయా, దేవుళ్ళు ఉన్నాయా, ఆనందయ్య ఉన్నాడా, లేకపోతే బ్రహ్మ ఉన్నాడే అనేది ప్రతి పర్సను ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్స్ బట్టి వాడు ఒక డెఫినేషన్ తీసుకుంటాడు. యూనో. సో ఆ ప్రపంచంలో లేని వాడికి అది మూఢనమ్మకం అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు మల్లిక్ పరచూరి గారిని విపరీతంగా నమ్మారా? యా, కరెక్ట్. నమ్మటం ఎందుకు కరెక్ట్ అంటే నాకు సబ్జెక్ట్ మ్యాటర్ తెలియదు. నాకు మల్లిక్ పరచూరి ఏం మాట్లాడుతున్నారు అనే సబ్జెక్ట్ మ్యాటర్ నాకు తెలియదు. అప్పుడు తెలియనప్పుడు నేనేం చేస్తాను, ఐ విల్ స్టార్ట్ ట్రస్టింగ్ ద పర్సనాలిటీ. రైట్. మల్లిక్ పరచూరి మాట్లాడుతున్నారు, ఎక్స్ మాట్లాడుతున్నారు, వై మాట్లాడుతున్నారు, జెడ్ మాట్లాడుతున్నారు. ఈ నలుగురిలో ఎవరి మాటల్లో నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ అనిపించిందో అతని కాన్ఫిడెన్స్ నేను నమ్ముతున్నా. ఎందుకంటే తనకి తెలిసిన సైన్స్ నాకు లేదు, నేర్చుకునే ఇంట్రెస్ట్ లేదు, నాకు ఆ టైము లేదు, లేకపోతే కెపాసిటీ కూడా లేదు నాకు. సో మనలో ఉన్న ప్రతి మనం ఎవరైనా సరే ఫైనల్గా నమ్మకం అనేది లేకపోతే సొసైటీ ముందుకు నడవు. సో దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ప్రక్రియ, మనలో ఉండే ఒక గుణం అవతల మనిషిలో కనిపిస్తే దెర్ ఇస్ ఎ రెజొనెన్స్. ఆ రెజొనెన్స్ తో మన మీద మనకుండే నమ్మకం అక్కడ రెజొనేట్ అవుతుంది. పాసిబుల్. సో ఇప్పుడు లైక్ మైండెడ్ పీపుల్ ఫ్లాక్ టుగెదర్ అని ఎందుకంటాం, అక్కడి నుంచి వచ్చింది. ఒకేలా ఆలోచించిన వాళ్ళు గ్రూప్ అవుతారు. అదొక పొలిటికల్ పార్టీ అవ్వచ్చు, రిలీజియస్ పార్టీ అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ గ్రూప్ అవ్వచ్చు. ఎవరైనా సిమిలర్ థింకింగ్ అనేది మీకు అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. 100% అది కలుస్తుంది. అది తర్వాత ఇప్పుడు అదే సేమ్ దాంట్లో నేను ఆలోచించే దానికి ఎంతో కొంత దగ్గరలో ఉందా, లేకపోతే తను మాట్లాడుతుందే నాకు కొంచెం వేతాళ్ళ కన్నా ఎక్కువ అర్థమవుతుందా, ఎక్కువ కన్విన్సింగ్గా అనిపిస్తుందా అనే దాంట్లో కూడా యూ విల్ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ ద పర్సన్. ఒకటి. కానీ ఇక్కడ ఒక్క పాయింట్ ఏంటంటే కొన్ని ఆస్పెక్ట్స్ మీరు కౌంటర్ చేయొచ్చు. మల్లిక్ పరచూరి హీస్ టెలింగ్ సమ్ డేటా. రైట్. ఏదో కెమికల్ పేరు చెప్తున్నాడు, లేకపోతే ఏదో ఇది అంటున్నాడు, ఏదో ఆ కైండ్ ఆఫ్ మీరు అప్పుడు దాని కంపారబుల్ డేటాలో అదే ఎక్స్పర్టీస్ ఉన్న ఇంకో కెమికల్ ఇంజనీరు, ఇంకో డాక్టరు మల్లిక్ చెప్పిన ఈ పాయింట్ తప్పు ఎందుకంటే ఇది కరెక్ట్, మల్లిక్ చెప్పిన ఆ పాయింట్ తప్పు ఎందుకంటే ఇది, మీకు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది రిలేటివ్గా. కానీ మూఢనమ్మకం అనేది ఏదైతే ఉందో అది చాలా ఇండివిజువల్ పర్స్పెక్టివ్, అది చెక్ చేయడానికే లేదు. ఇప్పుడు నాకు దెయ్యం కనిపిస్తుంది అంటే మీరు ఎలా చెక్ చేస్తారు దెయ్యం కనిపిస్తుందా లేదా అని? సో వెరిఫికేషన్ ఉండాలి. వెరిఫికేషన్ ఉన్నప్పుడే మీకు సైన్స్ పనిచేస్తుంది. అప్పుడు కూడా మీ నమ్మకం అయినప్పటికీ ఛాన్స్ ఆఫ్ వెరిఫికేషన్ ఇస్ దేర్, విచ్ ఇస్ వై సైన్స్ వర్క్స్ ఆన్ డేటా. డేటా ఈజ్ రిలేటబుల్ అండ్ ఏమంటారు దాన్ని క్లియర్ కట్గా మీరు ఇక్కడ మీకు రీసెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మల్లిక్ పరచూరి గారు ఈ డేటా చెప్పి ఒక విషయం చెప్పారు. ఇంకొక పివి రెడ్డి గారు అనే డాక్టరు ఆయన బ్రహ్మజ్ఞానంలో ఆయనకి బ్రహ్మ వచ్చి డైరెక్ట్గా మాట్లాడి ఈ డెల్టా థర్డ్ వేవ్ చాలా ఘోరంగా ఉండబోతుందని చెప్పాడు అని చెప్తుంటాడు. ఈయన చెప్పేది మూఢనమ్మకంగా అనిపిస్తుంది, డెల్యూషనల్ డిజార్డర్ అని చాలా మందికి అనిపిస్తుంది. ఈయన చెప్పేది బహుశా దానికి ఒక బేసిస్ ఉందని అనిపిస్తుంది. సో ఏమిటి వ్యత్యాసం అంటారు? బికాజ్ ఇక్కడ కూడా ఏదో నంబర్లు చెప్పారు ఆయన నంబర్ అని. ఇప్పుడు అక్కడ ఏంటంటే అక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఒపీనియన్లో ఇప్పుడు కోవిడ్ వేవ్ వస్తుంది, కోవిడ్ వేవ్ థర్డ్ వేవ్ వస్తుంది, చాలా డెడ్డీగా ఉంటుందని ఒకళ్ళు చెప్పచ్చు. అది రావచ్చు, గ్యారంటీగా వస్తుందని కూడా లేదు, కానీ అంత డెడ్లీగా ఉండకపోవచ్చు అని ఇంకోళ్ళు చెప్పారు అనుకోండి, దట్ ఈజ్ అన్ ఒపీనియన్. రైట్. కోవిడ్ వేవ్ అనేది ఎవరు కౌంటర్ చేయట్లా, వైరస్ కొన్ని ఎక్స్పెక్ట్ ఎవరు కౌంటర్ చేయట్లా. అదేంటి ఇంకా ప్రిడిక్షన్లో ఉంది ఇప్పుడు, ఎందుకంటే అది ఇంకా అవ్వలేదు, కరెక్ట్, జరగలేదు కాబట్టి. ఆ ఒపీనియన్ డిఫరెన్స్ వేరు, ఎందుకంటే అది ఇప్పుడే మనం కౌంటర్ చేయడం. ఎందుకంటే ఇద్దరిలో రేపొద్దున ఎవరైనా రైట్ అవ్వచ్చు, ఎవరైనా తప్పవచ్చు. కరెక్ట్. కానీ నేను పర్సనల్గా వై ఐ లైక్ మల్లిక్ పరచూరి ఈజ్ బికాజ్
ఈజ్ ఆస్కింగ్ అస్ టు ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. అది రావకపోవచ్చు, కానీ నా ఉద్దేశంలో వస్తుంది. మనం ప్రిపేర్ అంటే ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వడానికి, ఇప్పుడు ఆ చీకట్లో చీకట్లోకి వెళ్తున్నాం రూమ్లోకి. ఆ చీకట్లో దెయ్యం ఉందా, పులి ఉందా, లేకపోతే పాము ఉందా అనేది మనకు తెలియదు. ఉండటానికి చాలా ఛాన్స్ ఉంది మళ్ళీ పరశుడు అంటున్నాడు. ఇంకొకటి మనకు ఉందో లేదో తెలియదు అంటున్నాడు. అప్పుడు ఉండటానికని మనం ప్రిపేర్ అవుతేనే కొంచెం బెటర్ జాగ్రత్తలు తీసుకోవటానికి ఛాన్స్ ఉంది. యూనో, సో ఐ థింక్ అది ఇప్పుడు ఒక పర్సన్ వచ్చినప్పుడు చూద్దామని నేను యాటిట్యూడ్ ఉండొచ్చు, వస్తే దాని తర్వాత కొంప మునుగుతుందని ఇంకోటి ఉండొచ్చు. సో వీళ్ళందరూ బిలీవ్ చేసేది అప్పుడు మళ్ళీ పరచూరు మీద నమ్మినోడు ఈ కోవ ఉంటాడు, మిగతావాడు ఆ కోవలో ఉంటాడు. బట్ స్టిల్ ఇట్ కమ్స్ అండర్ నమ్మకం, బికాస్ దెర్ ఈజ్ ఎ వెరిఫైబుల్. రేపు పొద్దున్న మళ్ళీ మనం చెక్ చేసుకోవచ్చు, థర్డ్ వేవ్ వచ్చిందా లేదా ఏం చేసిందని 2-3 నెలలు అయిన తర్వాత ఎవరు కరెక్ట్ అనేది మళ్ళీ తెలియడానికి కూడా మనకు ఆస్కారం ఉంది. కానీ ఇక్కడ ఇద్దరు కరెక్ట్ అవ్వచ్చు కదా, కానీ ఈయనకి బ్రహ్మజ్ఞానం వచ్చింది, ఈయనకేమో దట్ ఈస్ ద పాయింట్. బ్రహ్మజ్ఞానం ఈజ్ డిఫరెంట్, ఎందుకంటే ఇద్దరు కూడా డేటా చెప్తున్నారు. అవును, తనకి తెలియంది ఈయనకి తెలియదని కాదు. ఇన్ఫర్మేషన్ ఏదైతే మళ్ళీ కోడ్ చేస్తున్నారో అది అందరికీ అవైలబుల్ ఉంది, ప్రతి డాక్టర్కి అదే. దాని బేసిస్ మీద వాళ్ళు ప్రెడిక్షన్ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఇలాగ జరగచ్చు, లేకపోతే అలాగ జరగచ్చు అనేది 2-3 వేరు అభిప్రాయాలు వస్తున్నాయి. యూనో, దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇప్పుడు యాక్ట్ ఎవరు చేస్తున్నాడు ఇక్కడ ఎన్నోడు, మా అయితే కోవి కేర్ అని ఏదో పెట్టాడు, అది చేయొచ్చు. లేకపోతే ఇంకోటి ఎవరు అల్లోపతి చేయొచ్చు, ఇంకోటి ఎవరు కేవీ రెడ్డి నమ్మచ్చు, ఇంకోటి ఎవరు ఫలానా నమ్మచ్చు. ఓకే, మూఢనమ్మకం అనేది ఎక్కడ వస్తుందంటే, మూఢనమ్మకం అనేది దట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ వెరిఫికేషన్. రైట్, అది ఒక పర్టికులర్ పర్సన్స్ పర్సనాలిటీ, అంతే. అతని మైండ్లో ఉన్న ఒక ప్రపంచాన్ని హీఈస్ మేనేజింగ్ టు టెల్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళని కూడా కన్విన్స్ చేస్తాడు. దీంట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ ఏంటి, ఇప్పుడు జోన్స్ అని సౌత్ అమెరికా ఐ థింక్ ఒక 900 మందిని కన్విన్స్ దెమ్ టు కమిట్ సూసైడ్ ఒకేసారి. యూనో, మాస్ సూసైడ్ అంటే ఎంత నమ్మకం కలిగించే శక్తి లేకపోతే అలాంటిది జరుగుతుంది. ఇప్పుడు చాలామంది నమ్ముతారు. ఎవరు నమ్ముతారు? ఇప్పుడు సపోజ్ తిరుపతి ఉన్నారు, తిరుపతి అందరు వెళ్ళి లైన్లో నుంచున్నారు, దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఉంటారు లైన్ మొత్తంలో. కానీ ఒకవేళ వెంకటేశ్వర స్వామి నిజంగా ప్రత్యక్షమైపోయి లైన్లో నుంచిన వాళ్ళ దగ్గర, మీరు అందరూ ఇప్పుడు చచ్చిపోండి, మీ అందరికీ నేను స్వర్గప్రాప్తి ఇచ్చేస్తా, వచ్చే జన్మలో ఇంతకన్నా బెటర్ లైఫ్ ఇస్తా అని చెప్పాడు అనుకోండి, ఆయన కూడా ఎవరు చావరు. ఎందుకంటే మీకేది పోనప్పుడు మీ నమ్మకం ఉంటుంది, మీది పోయినప్పుడు ఆ నమ్మకం అంత పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆనందయ్య మందు నాకు తెలిసినాడు ఆవిడ, ఆడేమంటాడు, ఆనందయ్య కరెక్టు అనేది అని చెప్పాడు. మరి కళ్ళల్లో వేసుకుంటావా అని వేసుకున్నాడు. ఎందుకంటే మీ కళ్ళ మీద ఉన్న భయం ఆనందం మీద ఉన్న నమ్మకంగానే ఎక్కువ. అది నోట్లు వేసుకుంటా అన్నాడు. ఎందుకంటే నోట్ ఏదో చిన్న పసర్లాగా ఉంటుంది, ఆల్రెడీ చెప్పారు. ఏం చెప్పారు, దాని మీద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అని సైన్స్ కూడా ఇచ్చేసింది ఆవిడ, అది వేసుకునే వడవర్ ఆ మూలికలు వడవర్ దానివల్ల. కానీ కళ్ళు డిఫరెంట్, కళ్ళల్లో ఏం వేసుకుని ఏమన్నా అవ్వచ్చు. యూనో, సో అదేంటి, అప్పుడు నమ్మకం కూడా డిగ్రీలో ఉంటుంది, అబ్సల్యూట్గా ఉండదు. ఇంతవరకు అయితే నమ్మితే ఇంతకు మించి కష్టం. యూనో, సో అది ఆ నమ్మకం విపరీతమైన వచ్చేసి మీరు యాక్షన్ తీసేసుకున్నారు, దాని మీద యాక్చువల్లీ చేసేసారు, అది మూఢనమ్మకం. అది ఇప్పుడు వాళ్ళు ఎవరైతే మదనపల్లిలో వాళ్ళు నమ్మేసి శివుడు నాలోకి వచ్చేసాడు అందుకని చంపేసి చచ్చిపోయేది అంత లెవెల్లోకి, ఆ డిగ్రీలోకి మీకు నమ్మకం వచ్చినప్పుడు దట్ కమ్స్ అండర్ మూఢనమ్మకం. యా, ఎందుకంటే మీకు డైరెక్ట్ యాక్షన్ వచ్చేసింది. రైట్, ఇక్కడేంటి, మీరు ఆచితూచి కొంచెం చేస్తున్నారు, మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళకుండా ఒక రేంజ్లో. ఇక్కడ రసవత్తరమైన రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, మానవ సంబంధాల్లో నమ్మకం ఏంటి, మూఢనమ్మకం ఏంటి. అలాగే జీవితం కంటే ఇంకా ఏదో ఎక్కువ బయట ఉంది, దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, దేవుడు వస్తాడు దిగొస్తాడు నాకు కళ్ళు కనిపిస్తాడు అని, అలాంటి బిలీఫ్స్. సో ఫస్ట్ అసలు మానవ సంబంధాల్లో నమ్మకం మూఢనమ్మకం ఈ రెండిటికి తాగుందంటారా? ఫర్ ఎగ్జాంపుల్, చాలా చోట్ల కొడుకులు హంతకులైనా కూడా నా కొడుకు ఎప్పుడు అలా చేయడు, నా కొడుకు చాలా మంచివాడని నమ్మే తల్లిదండ్రులు ఉండొచ్చు. అది మూఢనమ్మకం అంటారా, లేకపోతే డస్ ఇట్ బార్డర్ ఆన్? No. However the child is, parents have that faith in the
అది ఐ డోంట్ నో దట్ కమ్స్ అండర్ నమ్మకం. అది వాళ్ళు సపోజ్ చేసుకుంటున్నారు బికాజ్ ఆఫ్ ది వాళ్ళు పుట్టినప్పటి నుంచి మాతో ఉన్నారు, నా పిల్లలు చేయరు అనేది. ఐ థింక్ దట్ కమ్స్ అండర్ స్లైట్లీ డిఫరెంట్ కేటగిరీ. నమ్మకం బ్రాడర్ థింగ్. నాకు ఇప్పుడు నమ్మకం అనే సిస్టమ్ లేకపోతే సొసైటీ ఫంక్షన్ అవ్వదు. అవును. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. పాకిస్తాన్ ఈజ్ అ బ్యాడ్ కంట్రీ, పాకిస్తాన్ ఈజ్ ఎ ఎనిమీ అని మీరు ఇండియన్ ఆర్మీని నమ్మించలేకపోతే వాళ్ళు ఫైట్ చేయలేరు. అవును. మీరు పాకిస్తాన్ ఎందుకు బ్యాడ్ అని చెప్పడం మొదలు పెడితే అది అవ్వదు. ఇప్పుడు నేను ఒక సోల్జర్ని, నాకు సోల్జర్ వీళ్ళు వార్ చేయి పాకిస్తాన్తో అంటే మన శత్రువు వెళ్ళి చేస్తా. కానీ ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే పాకిస్తాన్ ఎందుకు బ్యాడ్, అసలు ఏం చేసింది చెప్పండి అని కూర్చుందంటే అది వర్కౌట్ అవ్వదు. అవును. సో బ్లైండ్గా మీరు బిలీవ్ చేసి చెప్పింది ఫాలో అవ్వాలి. అప్పుడే మీకు అడ్మినిస్ట్రేషన్లో హైరార్కీ అని ఉంటుంది. అది కమిషనరు ఎస్పీకి ఆర్డర్ ఇచ్చాడు, ఎస్పీ ఎవరికో ఇచ్చాడు, వాళ్ళు చేసి తీరాలి. ఎందుకంటే దే హ్యావ్ టు ట్రస్ట్ ద పొజిషన్. అది పొజిషన్ ఎవరైతే ఇచ్చారో నో వన్ ఈజ్ ఏబుల్ టు క్వశ్చన్ ది పాయింట్. అక్కడ ఇప్పుడు షూట్ చేసేటప్పుడు కూడా అలాగే పాపం వాడు కూడా మనిషే కదా, అలాంటివి అది ఎమోషన్ వస్తుంది. కానీ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ద ఆర్మీ యు ఆర్ సపోజ్ టు ట్రస్ట్ ద హైరార్కీ. అది నీ సుపీరియర్ వాడిని నమ్మి నువ్వు బ్లైండ్గా చేయాలి, కానీ నువ్వు ఆలోచించకూడదు. అది ఎందుకంటే సోషల్ ఆర్డర్లో నమ్మకం మీద చేయకపోతే ఏది పనిచేయదు. సో దట్ ఈజ్ వేర్. ఇప్పుడు మనకి ఆ టైంలో ఏదేదో నమ్ముతారు, ఇది వేసుకుంటారు, అది వేసుకుంటారు అంటే ఏది చేసినా అలాగే చేస్తారు యాక్చువల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇది చెప్పాను అనుకోండి, మీరు ఏమి నమ్మినా, ఫర్ ఎగ్జాంపుల్ నేను బరూక్ స్పినోజా ఏమన్నాడంటే, ఇఫ్ యూ త్రో ఎ స్టోన్ ఇన్ ద ఎయిర్ ఇట్ హస్ కాన్షియస్నెస్, ఇట్ విల్ థింక్ ఇట్స్ ఫ్లయింగ్ యాజ్ పర్ ఇట్స్ ఓన్ విష్. మీరు ఇసిన రాయి నేను ఎగురుతున్నాను అనుకుంటుంది కాన్షియస్ ఉంది, ఎవరో నన్ను ఇసిరేసాడు అని గుర్తించకపోవడానికి ఛాన్స్ ఉంది. మనం అందరం కూడా అలాగే, నేను ఏం ఫీల్ అయినా నాకు ఆ పార్టీ అంటే ఇష్టం లేదు, నాకు బీజేపీ అంటే ఇష్టం, లేకపోతే అది అని నేను ఎప్పుడైతే చెప్తానో, నేను అనే వర్డే ఇటు నమ్మకం నుంచి వచ్చింది. అది ఒక సెట్ ఆఫ్ బిలీఫ్స్ నుంచి నేను మాట్లాడుతున్నాను. అది ఆ సెట్ ఆఫ్ బిలీఫ్స్ ఆర్ సబ్జెక్ట్ టు చేంజ్, అది మారచ్చు. కానీ ఏ రోజైతే మీరు ఫీల్ అయ్యారో, ఏ క్షణం అయితే ఒక డెసిషన్ తీసుకున్నారో, దట్ కమ్స్ అండర్ అబ్సల్యూట్ బిలీఫ్. ఓహో, సో ఇఫ్ యూ జస్ట్ బిలీవ్ ఇట్స్ బిలీఫ్. It's belief, yeah. If you take action based on that, if you take action which is going to permanently alter your ఎవరు state. చచ్చిపోయారు, అది కూడా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కంట్రీని కూడా మనం ఏమంటాం, బుద్ధి లేకుండా ఇరాక్ మీద వార్ చేశారు, అమెరికాని తిట్టారు మొత్తం వరల్డ్ అంతా, బికాజ్ ఇట్ డిడ్ంట్ గో యాజ్ పర్ ద థింగ్. రైట్. అది అప్పుడు మూఢనమ్మకం. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అని అమెరికా నమ్మింది, అందుకని వార్ ఇస్తుంది. లేదు కాబట్టి అది మూఢనమ్మకమైంది. అవును, అది మూఢనమ్మకమైంది. So many people died, it altered the entire world. ఇప్పుడు అలాగే సేమ్ థింగ్ ఇప్పుడు సేమ్ థింగ్ చూడండి. ఇప్పుడు ఎవరైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కొట్టారో, మేము స్వర్గానికి వెళ్తే మాకు 70% జరుగుతారు అని నమ్మిన ఒక టెర్రరిస్ట్ గ్రూపు ఆ కైండ్ ఆఫ్ ఏ మైండ్ సెట్ నుంచి అలాంటివి చేయగలిగారు. వాళ్ళు చంపేసుకున్నారు, లక్షల మందిని చంపేశారు. అవును, అది కూడా మూఢనమ్మకం కింద వస్తుంది కదా. అవును. ఇప్పుడు వాళ్ళకి వచ్చిందా లేదా అని మనకంటే తెలుసు, అది తెలియదు, వెరిఫై చేసుకోవాలి. అది ఇంపాసిబుల్, అది వెరిఫై చేయలేం. అది నేను చెప్పేది, వెరిఫై చేయలేనిదే మూఢనమ్మకం. అది అండ్ దానికి అందుకే మూఢనమ్మకాలకి తావు పరిధి ఉండవు. I mean, you can't obviously verify anything. See, అక్కడే పాయింట్. ఇప్పుడు వీఆర్ జస్ట్ ఎ మైన్యూస్క్యూల్ పార్ట్ ఆఫ్ ఏ నేచర్, రైట్, యాజ్ ఎ పర్సన్. అయ్య బాబాయ్ మీరే అంటున్నారు. ఆఫ్ కోర్స్. సో దాంట్లో ఏంటి, మనకి ఇంకొక శక్తి మీద ఒక సైంటిఫిక్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు సైన్స్ ఈజ్ నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్స్ రేషనల్గా, లాజికల్గా ఒక ఫినామినాని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేసే ప్రయత్నం సైన్స్. ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ వలన యాపిల్ కింద పడుతుంది చెట్టు నుంచి. గ్రావిటీ, న్యూటన్ లా. గ్రావిటీ అంటే ఏంటి? భూమికి ఆకర్షణ శక్తి ఉంది. భూమికి ఆకర్షణ శక్తి ఎందుకు ఉంది? ఇంకోటి ఏదో ఉంది, ఆ రొటేషన్ దాంట్లోంచి ఏదో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఏదో అది ఎందుకు క్రియేట్ అవుతుంది? మీరు ఇలా ఒక్కొక్క క్వశ్చన్ వెనక్కి వెళ్తే ఒక చోట ఆన్సర్ ఉండదు, ఎక్కడో చోట ఉండదు ఆన్సర్. అప్పుడు అది that comes under that territory. So science can never have a definitive answer. It can only try to explain to the best of its knowledge. అందుకనే ఇట్స్ an evolution process. మూఢనమ్మకం అనేది డెఫినెట్.
అది ఇప్పుడు ఒకటి చెప్తాను. నాకు తెలిసిన మా ఇంట్లో ఒక రిలేటివ్, నా కజిన్ మాధవి అని, ఆ మాధవి కొడుక్కి 4 yearsలో తనకి ఒక శక్తి ఉందని చెప్పారు నా ఇంట్లో. మా మదర్ సిస్టర్ చెప్పారు. ఏం క్వశ్చన్ అడిగినా ఆడ ఆన్సర్ రాసేస్తాడు, ఎనీ క్వశ్చన్. అది నేను వింటే నేను క్వశ్చన్ ఆన్సర్ రాయటం ఏంటంటే, లేదు అతనికి ఏదో ఫలానా మూర్తి ఆవిడ ఆవిహించాడు, కల్కి మూర్తి అనేదో చెప్పారు. నువ్వు ఊరికైనా హ్యూమర్ చేయటానికి ఆడ 4 years మాటలు కూడా వాడికి 498 into 587 అని అడిగాను మల్టిప్లికేషన్. వాళ్ళ మదర్ ఒళ్ళు కూర్చోబోయి చెప్పి అంకులేదు అడుగుతున్నాడు అది ఇది అని చెప్పేసి అది పెడితే ఆడ పెన్సిల్ పెట్టుకుని రాశాడు ఆన్సర్, నా ఎదురుగా రాశాడు. 3 digit మల్టిపుల్ అది. నేను అసలు నాకు భయం వేసేసింది. అంటే దిస్ ఇస్ సంథింగ్ ఐ కాంట్ ఎవర్ ఇమాజిన్, అంటే ఎలా జరుగుతుందని. మా మదర్ సిస్టర్ భయపట్ల, ఎందుకు వాళ్ళు నమ్మారు. ఆడ కలికిమూర్తి వచ్చాయంటే పని అయిపోయింది, ఆడ పాపాలం. అప్పుడు నమ్మకం కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే అది దేవుడు వచ్చాడు రాశాడు ఏంటంటే పెద్దది అని వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు. నాకు నమ్మకం లేదు కాబట్టి నాకు టెన్షన్ వచ్చేసింది, నాకు భయం వేసింది యాక్చువల్గా. యూనో, బికాజ్ ఎనీథింగ్ నేను ఆన్సర్ చేయలేని ఎక్స్ప్లెయిన్ చేయని దాన్ని నన్ను ఎప్పుడైనా భయపెడుతుంది. అందుకని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నమ్మకంలో బతకడానికి రీజన్ ఎందుకంటే కంఫర్ట్ లెవెల్ ఇచ్చేస్తున్నారు. యూనో, సో ఇప్పుడు అది జరిగిపోయిన తర్వాత అలాంటి 2-3 ఇన్సిడెంట్ జరిగినాయి. ఇప్పుడు అది జరిగిపోయిన తర్వాత నేను చాలా ఇయర్స్ అసలు నేను నిజంగా జరిగిందా, అది నేనేమో కలగన్నానా, నా మైండ్లో ఇమాజినరీగా వచ్చిందా అనే ఒక ఇది ఉండేది. కానీ ఎప్పుడు నేను నా మదర్ని సిస్టర్ని అడగల అది జరిగిందా అని. ఎందుకంటే అవును అంటే మళ్ళీ నాకు టెన్షన్. అందుకని డెలిబరేట్గా జరిగిన దాన్ని నా మైండ్లోంచి దూరంగా తోయటానికి ట్రై చేస్తున్నాను. ఎందుకు అన్రిజాల్వ్డ్ ఎందుకంటే అది నేను నమ్మితే నా మిగతా లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అయిపోతుంది. అవును, మిగతా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్టర్బ్ మై ఎంటైర్ థింకింగ్. నమ్మకపోతే ఇది ఇప్పుడు నేను ఆన్సర్ ఇచ్చుకున్నాను కదా, అది జరగలేదు, నేను కలగాను అనుకో. తర్వాత ఎన్నో ఇయర్స్ అయిపోయి ఒక 20 ఏళ్ళు అయిన తర్వాత ఈ మధ్యన పెళ్ళిలో ఎక్కడో పెళ్ళిలో వెళ్ళిన చోట మా సిస్టర్ మళ్ళీ తనని ఇంట్రొడ్యూస్ చేసింది. అప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్ చేసేవాడు అడిగాడని చెప్పింది. మళ్ళీ అంటే ఇప్పుడు అది మళ్ళీ జరిగిందని కన్ఫర్మ్ అయింది. దీన్ని బట్టి ఇప్పుడు కాదు, ఇప్పుడు జోక్ ఏంటి, ఇప్పుడు ఆడేమో ఇంజనీర్, ఆడికి మ్యాథ్స్లో వీక్ అంటాడు. ఇప్పుడు ఏంటి ఆ పవర్ ఆడుకుంటే 4-5 నెలలే ఉందంట మళ్ళీ అదొకటి. సో ఇలాగా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ విల్ హ్యాపెన్. అయినా అది ఒక సైంటిఫిక్ అండర్స్టాండింగ్లో రావడానికి ఆస్కారం లేదు. అప్పుడు దానికి ఇమాజినేషన్ బట్టి ఏదో ఒక పెట్టకదా అలుగుతుందని. ఇప్పుడు అది జరిగింది ఆఫ్ కోర్స్ నాకు జరిగింది. ఇప్పుడు నేను ఎవరికైనా చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఇదే విషయం ఎవరైనా మీరు నాకు చెప్పుంటే నేను నమ్మను, నేను నమ్మను, ఎవరు చెప్పినా నమ్మను. అందుకని నేను అవతల నమ్మకాన్ని నేను కాదు అన్నప్పుడు నేను అతనిలాగా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కాబట్టి నాకు అనడానికి ఆస్కారం లేదు. ఇట్ షుడ్ నాట్ బి డన్, విచ్ ఈజ్ వేర్ ద హోల్ ప్రాబ్లమ్ ఇస్. ఇప్పుడు ఆనందయ్య ఇష్యూలో ఎవరికో వేసాడు మందు, ఆయన బాగా అయిపోయింది, చాలామందికి అయిందో లేదో నాకు తెలియదు. బట్ అది బిలీవ్ చేయటానికి నేను ఎందుకు ఇష్టపడినా అంటే నాకు కన్వీనియంట్ కదా. అందుకని వాళ్ళేదో అబద్ధాలు చెప్తున్నారు, ఏదో రాంగ్ డేటా వేస్తున్నారు, అది ఇది అని చెప్పేసుకుని మీరు మైండ్లోంచి పక్కకు వస్తారు. ఇట్ డజంట్ సూట్ మీ. ఇప్పుడు నేను ఏ రోజైతే దేవుణ్ణి నమ్మటం స్టార్ట్ చేశానో నా లైఫ్లో చాలా ఆల్టర్ అయిపోతాయి. నేను బతికినట్టు హ్యాపీగా నేను బతకలేను. ఎందుకంటే ఇది పాపం అంట, అది ఇదంట, అదంట, ఇలాంటివన్నీ రకరకాలు వస్తాయి. కాబట్టి I conveniently take a decision not to believe in God. Believe in God, not to believe in God, same actually. There are two sides of the same coin. Yes. Yeah. So, ఇప్పుడు ఆరిజిన్ ఆఫ్ గాడ్ ఏంటి అంటే నాకు తెలియదు, అంటే ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ కూడా నాకు తెలియదు. అవును, విచ్ ఇస్ సైన్స్. ఇప్పుడు ఎవరో బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పొచ్చు, ఇది చెప్పొచ్చు, అది అవి పేరే. ఫైనల్గా మామూలు మనిషికి అది అర్థమయ్యే కాంప్రిహెన్షన్ అనేది ఉండదు. యూనో, సో ఇప్పుడు అప్పుడేంటి ద పాయింట్, మనం ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ మన డెసిషన్. అది నమ్మటం నమ్మకపోవటం దేన్ని బట్టి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. మీరు ఎలాంటి లైఫ్ గడవాలప్పుడు దానికి కన్వీనియంట్గా ఉందా లేదన్న దాని మీద డిపెండ్ అవుతుంది అది. కానీ ఇది అందరూ చేస్తారు డిగ్రీలో. ఎక్స్ట్రీమ్ మూఢనమ్మకం అనే ఎక్స్ట్రీమ్ ఎప్పుడంటే అది టోటల్గా మీ డెసిషన్, లైఫ్ని ఆల్టర్ చేసే డెసిషన్ అది. ఇందాక
9/11 ఇస్ మూఢనమ్మకం. ఇరాక్ వార్ ఇస్ మూఢనమ్మకం. బికాస్ ఆ కైండ్ ఆఫ్ ఏ బిలీఫ్లో మీరు అంత దూరం వెళ్ళి అంత చేసేటప్పటికి, లేకపోతే మదనేపల్లి ఇన్సిడెంట్, మదనపల్లి ఇప్పుడు వాళ్ళు బిలీవ్ చేశారు. మనకేం తెలుసు వాళ్ళ మైండ్లో ఏమొచ్చిందో మీకు నాకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఇందాక కలికిమూర్తి వాళ్ళలాగే మేబీ దట్ పర్సన్ రియలీ హ్యాడ్ షూర్ మ్యాన్, హౌ విల్ ఐ నో దట్? కరెక్ట్. అదొక ఆడిటీ But కాబట్టి కాదు మనం కదా. మాట్లాడుతున్నాం.